గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణ గారి పేరును ప్రతిపాదించడం జరిగింది. అయితే గత నెలలో అంటే 2025 జూలై 21వ తేదీన అనారోగ్య సమస్యల కారణంగా జగదీప్ ధన్ఖడ్ గారు తన యొక్క ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈ ఉపరాష్ట్రపతి పదవికి ఏర్పడినటువంటి ఖాళీని భర్తీ చేయడానికి 2025 ఆగస్టు 1వ తేదీన ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ఈ మహారాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి సిపి రాధాకృష్ణ గారి పేరుని ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఎన్డీఏ కూటమి రాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వర్తించినటువంటి వ్యక్తుల ద్వారానే రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవుల్ని భర్తీ చేయడానికి మొగ్గు చూపుతుంది. గతంలో చూసుకున్నట్లయితే అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక 2017లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు బీహార్ గవర్నర్గా విధులు నిర్వర్తించారు. ఆయన తర్వాత 2022వ సంవత్సరంలో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినటువంటి ద్రౌపది ముర్ము గారు జార్ఖండ్ గవర్నర్గా విధులు నిర్వర్తించారు. 2022వ సంవత్సరంలోనే ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినటువంటి జగదీప్ ధన్ఖడ్ గారు కూడా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా విధులు నిర్వర్తించడం జరిగింది. ప్రస్తుతం ప్రతిపాదించినటువంటి సిపి రాధాకృష్ణ గారు కూడా మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అయితే సిపి రాధాకృష్ణ గారే దాదాపుగా ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టేటటువంటి అవకాశం ఉంది. దీనికి గల కారణం ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 అనేది ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం తెలియజేస్తుంది. ఆర్టికల్ 66 క్లాజ్ 1 ప్రకారం ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభ సభ్యులు అంటే లోక్సభకు మరియు రాజ్యసభకు ఎన్నికైన మరియు నామినేటెడ్ అయినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉభయ సభల్లో ఉన్నటువంటి మొత్తం సభ్యులు ఎంతమంది అంటే 786 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఉపరాష్ట్రపతి విజయం సాధించడానికి కావాల్సినటువంటి ఓట్లు ఏంటంటే 394 మాత్రమే. అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి మెజార్టీ కానీ చూసుకున్నట్లయితే ఉభయ సభల్లో కూడా 422 మంది సభ్యులు ఈ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నారు. దీనివల్ల సిపి రాధాకృష్ణ గారి విజయం అనేది దాదాపుగా నల్లేరిపోయి నడకనే చెప్పుకోవాలి. ఇక ఆర్టికల్ 66 క్లాజ్ 4 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి ఎటువంటి లాభదాయకమైనటువంటి పదవిని చేపట్టరాదు. అసలు గవర్నర్ పదవి అనేది లాభదాయక పదవి కిందకు వస్తుందా అంటే లాభదాయక పదవి కిందకి రాదు. అంటే కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ స్థానిక ప్రభుత్వాల్లో కానీ లేదా ఏదైనా ఒక సంస్థల్లో కానీ లాభదాయకమైన పదవి అంటే ఉద్యోగాలు చేస్తూ ఉన్నట్లయితే దాన్ని రాజీనామా చేసిన తరువాతే ఈ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలి. అదేవిధంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మంత్రి పదవులు చేపడుతున్నా లేదా గవర్నర్గా బాధ్యతలు చేపడుతున్నా సరే అది లాభదాయక పదవి కిందకి రాదు. వీరు ఆ పదవుల్లోనే ఉంటూ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయవచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ గెలిచినట్లయితే ఆ తర్వాత ఆ పదవులకు రాజీనామా చేస్తే సరిపోతుంది. అయితే ఒకేసారి అంటే గవర్నర్గాను బాధ్యతలు నిర్వర్తిస్తూ మరియు ఉపరాష్ట్రపతికి కూడా బాధ్యతలు నిర్వర్తించడానికి రాజ్యాంగంలో ఎటువంటి అంశాన్ని కూడా పేర్కొనలేదు.